హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా పవిత్రమైనది, శక్తివంతమైనది. అదే కార్తీక మాసంలో వచ్చే పవిత్రమైన అమావాస్య. సాధారణంగానే అమావాస్య అంటే ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అలాంటిది శివకేశవులకి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో వచ్చే ఈ అమావాస్యకి అంతకమించిన శక్తి ఉంటుంది. ఈ రోజున ఏం చెయ్యాలి, దానధర్మాలు ఎలా చెయ్యాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు నా ఛానల్కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసమంతా శివుడు, విష్ణువులకు పూజలు చేసే మాసం. ఈ నెలలో ఏ చిన్న పూజ చేసినా అది కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ఈ కార్తీక అమావాస్య రోజున పవిత్ర నదులలో లేదా కనీసం ఇంట్లోని నీటిలో గంగను ధ్యానిస్తూ స్నానం చేయాలి. ప్రత్యేకంగా లక్ష్మీదేవిని పూజించడం వలన మనకి ధనప్రాప్తి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. లక్ష్మీదేవిని పీఠంపై ఉంచి కుంకుమ, పసుపు, పూలతో పూజించండి. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. ఈ రోజు పితృదేవతలను పూజించి వారికి తర్పణాలు, పిండ ప్రదానాలు చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల వారి ఆశీస్సులు లభించి పితృదోషాలు తొలగిపోతాయి. సాయంకాలం ఇంట్లో తులసి కోట దగ్గర, గుడిలో మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించాలి. వీలైతే ఒక నదిలో లేదా కాలువలో దీపాలు వదలండి. దీనినే దీపదానమంటారు. ఇది గొప్ప పుణ్యం. మీ శక్తి మేరకు పేదవారికి నూనె, నువ్వులు, పప్పులు, పాలు, వస్త్రాలు దానం చేయండి. అన్నదానం చేస్తే అంతకంటే మంచిది లేదు. ఈ రోజున తప్పకుండా మాంసాహారం, మద్యం సేవించకూడదు. పూర్తిగా సాత్విక ఆహారం తీసుకోవాలి. ఈ రోజు ఉదయం స్నానం చేయకుండా ఉండకూడదు. సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి పవిత్రంగా ఉండాలి. నలుపురంగు దుస్తులు ధరించకూడదు. ఫ్రెండ్స్, కార్తీక అమావాస్య రోజున ఈ నియమాలను పాటించి మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే మీకు లక్ష్మీదేవి ఆశీస్సులు, పితృదేవతల అనుగ్రహం లభిస్తాయి. మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. సో తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. శుభం భూయాత్. జై హింద్.